శారా వలన కలిగినదే నీ సంతానం అనబడిద్ది. ప్రైజ్ ది లార్డ్. నువ్వేదో అక్రమం చేసి అన్యాయంగా ప్రవర్తిస్తే అది నీ ఆస్తి అవ్వదు. నేనిచ్చిన వాగ్దానం ఎవరి పట్ల నెరవేర్చబడిద్దో అదే నీ సంతానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శారా వలన అనున్నదే నీ సంతానం, ఆ సంతానాన్నే నేను విస్తరింపజేస్తా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఏదైనా చేయవచ్చు, ఒకవేళ చేసి ఉండవచ్చు, కానీ అది అన్యాయమైనటువంటి పద్ధతి, అది అక్రమమైనటువంటి పద్ధతి. అది ఆ పద్ధతిని దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. ప్రైజ్ ది లార్డ్. శారా వలన అనున్నదే నీ సంతానము, దానిని మాత్రమే నేను విస్తరింపజేస్తా. ఆ ఆశీర్వాదం ఎలాంటిదంటే ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. ఆకాశంలో నక్షత్రాలను మనం లెక్క పెట్టలేము, అలాగే అబ్రహాం సంతానాన్ని కూడా మనం లెక్క పెట్టలేము. సముద్రంలో ఇసుక రేణులను మనం లెక్క పెట్టలేము, అలాగే అబ్రహాం సంతానాన్ని మనం. ఎందుకో తెలుసా? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏ మూలకెళ్ళినా అబ్రహాం సంతానం, ఎక్కడికి వెళ్ళినా అబ్రహాము. అంతకుముందు ఒక్కడే ఉన్నాడు, అబ్రహాం సంతానం అంతా ఒక్కడే, కానీ ఇప్పుడు వేలాది మందిగా, లక్షల మందిగా, కోట్ల మందిగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కగానొక కుమారుని దేవుడికి బలిచ్చాడు. బలిచ్చేసినట్లే ఇచ్చినందుకు దేవుడు అతని సంతానాన్ని ఇసుక రేణువుల వలె దేవుడిది దేవుడికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడిది దేవుడికి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవుడికి ఇచ్చే సమయంలో కొంతమంది మనకు అడ్డు వస్తారు. ఇచ్చే విషయం కూడా వాళ్ళకి చెప్పకూడదు మనం, అంతే. అర్థమైందా? దేవుడికి ఇచ్చేటప్పుడు నిన్ను ఆటంకపరచడానికి, నిన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. అబ్రహాము శారాకి చెప్పలేదు, పనోళ్ళకి చెప్పలేదు, చివరికి ఇస్సాకు కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? దేవుడి పని ఎక్కడ వెనక్కి అడుగు వేయడు. దేవుడి పని ఎక్కడ జరగదో, దేవుడి పని నేను ఎక్కడ చేయలేకపోతానో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి పని ఖచ్చితంగా జరగాలి అంటే కొన్ని విషయాలు మనం దాచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిపడ్డాడు. దేవుడు చూపించే దేశానికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పిన పని మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.